తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల సంయుక్త సమావేశం విజయవాడలో మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతోంది. ఢిల్లీలో పొత్తులపై క్లారిటీ వచ్చింది, కానీ సీట్ల పంపకం మీద ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ఢిల్లీలో 2-3 రోజుల పాటు అక్కడ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వివిధ భారతీయ జనతా పార్టీలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. జేపీ నడ్డాతో సమావేశమయ్యారు, ఆ తర్వాత అమిత్ షాతో సమావేశమయ్యారు. మొత్తానికి పొత్తు ఓకే అయ్యింది, కానీ సీట్ల పంపకం మీదే ఇప్పుడు అసలు ఫోకస్ నెలకొంది. ఇప్పటికే 24 సీట్లను తెలుగుదేశం పార్టీ జనసేన కేటాయించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయిన నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన కీలకమైన అగ్రస్థాయి నాయకులు విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వాళ్ళను వెళ్ళి కలిశారు. మరి కాసేపట్లో టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఈ 3 పార్టీల సంయుక్త సమావేశం జరగబోతోంది. సో ఇంకా 57 సీట్లు మిగిలి ఉన్నాయి. 118 సీట్లకి పంపకం పూర్తయింది. 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలు అలాగే అభ్యర్థులు లిస్టు అదే రోజున చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు. జనసేన పార్టీకి ఇచ్చిన 24లో ఇంకా 19 పెండింగ్ ఉన్నాయి. 5 మాత్రమే ప్రకటించారు. 5 నియోజకవర్గాలు, 5 మంది అభ్యర్థులు. కానీ మిగిలిన 19 ఏమేమి ఉంటాయి అనే దాని మీద కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి 24లో కొన్ని భారతీయ జనతా పార్టీకి త్యాగం చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఈ 57లో భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మిగిలినవి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా అనేది మనం ఇక్కడ వేచి చూడాలి. జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలకు 30 సీట్లు, 30 అసెంబ్లీ సీట్లు అని చెప్పిన నేపథ్యంలో 145 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందనేదే ఇప్పటివరకు మనకున్న సమాచారం. అంటే మిగిలిన 30 స్థానాలు భారతీయ జనతా పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీలు పంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ జనసేన పార్టీకి 24 ఇచ్చారు కాబట్టి ఆ 24కి కన్ఫైన్ అయితే ఈ 6 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి. ఓకే, మీకు రాష్ట్రం ముఖ్యం, మాకు దేశం ముఖ్యం అని వాళ్ళు అంటున్నారు కాబట్టి లోక్సభ సీట్లే వాళ్ళకి కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేసి తక్కువ అసెంబ్లీకే కన్ఫైన్ అవుతుందా అనేది కూడా మరి కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఈ 3 పార్టీల సంయుక్త సమావేశం జరగబోతోంది. మా ప్రతినిధులు కనెక్ట్ అయి ఉన్నారు మనతో. గుంటూరు నుంచి అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు, రీజనల్